హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి రైతు భరోసా పైసలు రాష్ట్రమంతటా విడుదల చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. చూస్తున్నాం ఈ రోజు వరకు 7 ఎకరాల వరకు రైతు భరోసా పైసలు విడుదల చేసిండ్రు. టోటల్గా 25 లక్షల మంది రైతులకు ఎకరాలకు సంబంధం లేకుండా 7,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగిందంటూ సమాచారం. ఇంకా 2 రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తారట. మరి ఎవరికైతే రాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మరి వాళ్ళు వ్యవసాయ అధికారులకు సంప్రదించండి. అయితే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా 10 మండలాలకు అయితే రైతు భరోసా రద్దు చేసిరంట. దాదాపు 1,00,000 ఎకరాల వరకు రద్దు చేసిరట. మరి 10 మండలాలు, మరి 1,00,000 ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. వాళ్ళ రైతులు అయితే చాలా బాధపడుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తారు. పంట పొలాలు నిలబడి మరి కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రైతు భరోసా కరెక్ట్ వచ్చేది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకైతే అన్యాయం చేస్తుంది. మరి కేసీఆర్ తహసీల్దార్కి వెళ్ళి, మహేశ్వరం తహసీల్దార్కి వెళ్తే వినతి పత్రం కూడా అందించారంట. అట్లే సబితా ఇంద్రారెడ్డి కూడా వీళ్ళ పైన సపోర్ట్ చేస్తూ పోరాటం చేస్తుంది. అట్లనే తుమ్మాల నాగేశ్వరరావుకి కూడా మరి మాట్లాడి సంప్రదించి ఈ విషయం పైన చర్చించినట్టు తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళకైతే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఇలా చేయడం తప్పు కాదు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. 1,00,000 ఎకరాలు కూడా వీళ్ళ కారణం ఏం చెప్తారంటే, మాకైతే పంట భూములు, మేమైతే సాగు చేసే భూములని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో సాగు యోగ్యత లేని భూములకి రావని చెప్తున్నారు. కానీ దాని సర్వే ఏ విధంగా చేసిరో, 1,00,000 ఎకరాల వరకు అంటే సాగు లేకుండా అయితే ఉండవు కదా. మరి కరెక్ట్ సర్వే చేపించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు 2 రోజుల వరకే రైతు భరోసా పైసలు విడుదల చేస్తారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. వాళ్ళకు మళ్ళీ ఎప్పుడో 6 నెలలకి వస్తే ఈసారి అయితే మిస్ అవుతారు. మరి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్ ప్రభావం కూడా పడుతుంది. ఇలాంటి తప్పులు చేస్తుంటే ఆల్రెడీ విమర్శలు వస్తున్నాయి. రైతు ఎన్నికల భరోసా, ఇది ఓట్ల భరోసా అని. మరి వాళ్ళకైతే న్యాయం చేయాలని పోరాడుతూ న్యాయం చేస్తే బాగుంటుంది. అందరికి వస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా చాలా బాగుండదు కదా. మరి ప్లీజ్ ఇట్లాంటి వీడియోస్, అప్డేట్స్ వస్తుంటాయి. సంక్షేమ పథకాలు, మరి రైతుల పైన, ఇంద్రమ్మ ఇంట్ల పైన, మరి రాజకీయాల పైన విశ్లేషణ అన్నీ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.